ఉన్నవారు కీర్తనలు దయచేసి తెరవండి. కీర్తనలు 75వ కీర్తన 1వ మాట మనం అందరము కలిపి చదువుకుందాం. 75వ కీర్తన 1వ మాటను మనందరం కలిపి చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ నాతో కలిపి మీతో కలిపి నేను కలిపి ఈ మాట చదువుకుని తర్వాత మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఎందుకు పూజించాలి? దేవుణ్ణి ఎందుకు ఘనపరచాలి? దేవుణ్ణి ఎందుకు హెచ్చించాలి? ఎందుకు వందనాలు ప్రభువా అని చెప్పాలి అంటే అద్భుతమైన వాక్యం ఇక్కడ కనబడుతుంది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి చక్కని జవాబు చెబుతున్నాడు. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. అంటే ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే ఆయన సమీపముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనకు ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపముగా ఉన్నాడు. అంటే ఎంత సమీపముగా ఉన్నాడు అంటే ద్వితీయోపదేశ కాండములో అద్భుతమైన మాట ఉంది. 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. యాలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అనుంది. అంటే మన దేవుడు సమీపముగా ఉన్నట్టు ఏ జనానికి ఏ దేవత ఏ దేవుడు అనబడేవాడు కూడా సమీపముగా లేడు అని అక్కడ రాయబడి ఉంది. అంటే మన దేవుడు సమీపముగా, చదువు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, సమీపముగా అంటే దగ్గరగా అని అర్థం. అంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడు? చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం స్తుతులు చెల్లించాలి. అయితే దేవుడు అందరికీ దగ్గరగా ఉంటాడా అంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటో చూసి ఈరోజు ప్రభువుని ఆరాధన చేద్దాం. 34వ కీర్తన 18వ మాట చదువుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడు అంటే విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని ఉంది. 51వ కీర్తనలో ఏముందంటే విరిగి నలిగిన మనస్సే యెహోవాకు ఇష్టమైన బలి అని ఉంది. అంటే విరిగిన మనస్సు అంటే ఏంటి? విరిగిన మనస్సు అంటే ఏంటి? నలిగిన మనస్సు అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా విరిగిన మనస్సు కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు మనస్సు విరిగిపోయింది అంటుంటారు. అంటే మనస్సు విరిగిపోయింది అంటుంటారు కొంతమంది. నా మనస్సు విరిగిపోయింది, ఇంకా అతకడం కష్టం,
అంటే అసలు విరిగిన మనస్సు అంటే ఏంటి అంటే దానికి సరైన నిర్వచనం ఏంటంటే, విరిగిన మనస్సు అనే పదానికి సరైన నిర్వచనం ఏంటంటే, దేవుడు పాపాన్ని ఏ మనస్సుతో ఏ దృష్టితో చూస్తాడో అదే దృష్టితో మనము పాపాన్ని చూస్తే దాన్నే విరిగిన మనస్సు అని అంటారు. చెప్పండి అర్థమైన వాళ్ళందరూ. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో, పోనీ ఇలా అనుకుందాం, దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో నీవు కూడా పాపాన్ని అలా చూడగలిగితే దానినే విరిగిన మనస్సు అని అంటారు. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడు? బైబిల్లో ఏముంది? దుష్టత్వాన్ని నీ కన్నులు చూడలేవు అని ఉంది. దుష్టత్వాన్ని నీ కన్నులు చూడలేవు అంటే దేవుడు పాపాన్ని ఎలాగైతే చూస్తాడో మనము కూడా పాపాన్ని అలా చూస్తే అలాంటి వారికి విరిగిన మనస్సు ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు దేవుడు ఒక బ్రాందీ బాటిల్ చూశాడు అనుకోండి. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, బ్రదర్ గారండి నేను చాలా తాగుబోతుని. ఎంత తాగుబోతున్నా అంటే, ఓసారి నేను కోయంబత్తూరు వెళ్ళిపోయాను పని చేయడానికి, నేను నా భార్య. అక్కడ 20 మంది మన తెలుగు వాళ్ళతో స్నేహంగా ఉండి రోజు సాయంకాలం వెళ్ళి తాగేవాడిని. నా డబ్బులు కూడా వాళ్ళకు ఖర్చు పెడితే కొన్నిసార్లు మోసుకొని వచ్చేవారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ 20 మంది భార్యలు ఫిర్యాదు చేశారంట ఆ మేస్త్రికి, ఈయన వచ్చిన తర్వాత మా భర్తలు చెడిపోతున్నారు కాబట్టి మేమైనా పనిలో మానేస్తాం, ఆ వ్యక్తినైనా పనిలో నుండి తీసేయండి, లేకపోతే ఈ రోజు నుండి మా భర్తలు పనిలోకి రారు, మేము రాము అని చెప్పారట. అప్పుడు ఆ మేస్త్రి దేవుని నమ్ముకున్న ఆయన చెప్పాడంట, 20 మంది మానేస్తాం అంటున్నారు కాబట్టి నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు చెప్పాను తాగొద్దని, తాగుతున్నావు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో అన్నాడంట. చేతిలో 600 రూపాయలు ఉందంట, డబ్బులే లేవంట. బకోరో ఎక్స్ప్రెస్ ఎక్కి 600కి 2 టికెట్స్ తీసుకొని అక్కడి నుంచి తినడానికి కూడా తిండి లేకుండా మంచినీళ్ళు త్రాగుతూ కోయంబత్తూరు నుండి వచ్చారట. శనివారం వచ్చారు, ఏదో గంజి ఏదో త్రాగారంట, ఇంట్లో కూడా ఏమీ లేదు. ఆదివారం నాడు ఆ భార్య అందంట, చర్చికి వెళ్దాము, మందిరానికి వెళ్దాము అంటే అక్కడ మన మందిరం ఉంటే మన మందిరానికి వచ్చారు. అప్పుడు కూడా ఆయన రోజు కైనీ తింటూ ఉండేవాడంట, కైనీ ప్యాకెట్స్ పట్టుకునే వచ్చాడట ఆయన. కానీ దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నటప్పుడు, దేవుని వాక్యం వినబడుతునేటప్పుడు ఆయనలో ఒక భయం అనేది వచ్చిందట. ఆ భయం వచ్చి ఆరాధన జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళి ఆ కైనీ ప్యాకెట్ పారేశాడంట. అక్కడి నుంచి ఒకే ఒక జత బట్టలు ఉండేవట ఆయనకి, ఎక్కువ బట్టలు కూడా ఉండేవి కాదట. అక్కడి నుంచి కంటిన్యూగా రావడం ప్రారంభించాడు, వాక్యాన్ని విన్నాడు. ఆ తర్వాత ఎవరైనా కైనీ వేస్తే అసహ్యము వేస్తుందంట ఆయనకి, త్రాగితే అసహ్యం వేస్తుందంట. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే చక్కగా రక్షణ పొంది బాప్టిజం కూడా తీసుకున్నాడు, చక్కగా మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, అంటే మందిరం తుడ్డం అంతా చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, బ్రదర్ గారు ఒకప్పుడు ఒకే జత ఉండేది నాకు బట్టలు, ఇప్పుడు బీరువంతా నా బట్టలే, చక్కగా 3 పూట్ల తింటున్నాం, నేను పూర్తిగా మారిపోయాను, త్రాగిన వాళ్ళు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతున్నాను, ఆ పాన్ పరాగ్ వాసన అంటేనే నాకు పడట్లేదు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎలాగైతే ఒక వ్యక్తిని అంటే పాపాన్ని చూస్తాడో మనం ఏం చేయాలి? అదే రీతిగా పాపాన్ని చూస్తే దాన్ని ఏమంటారు? విరిగిన మనస్సు అంటారు. మరి మీకుందా విరిగిన మనస్సు? దేవుడు చూడగలిగినట్టుగా మీరు పాపాన్ని చూస్తున్నారా? ఎవరు చెయ్యటము లేదులే అనుకుంటున్నారా? ఎవరు తిన్నగా ఉన్నారులే అని అనుకుంటున్నారా? దేవుడు చూస్తున్నట్టే మీరు పాపాన్ని చూస్తున్నారా? దేవుడు చూస్తున్నట్టే మీరు పాపాన్ని చూస్తే మీకు విరిగిన మనస్సు ఉన్నట్టు అప్పుడు మీకు దేవుడు సమీపముగా ఉంటాడు. ఎంత సమీపముగా ఉంటాడంటే
తామర చెట్టుకు మంచు అంటి ఉన్నంతగా, నరునికి నడికట్టు అంటి ఉన్నంతగా దేవుడు మనకు దగ్గరగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇది మొదటి షరతు. ఇదే షరతు చెప్పండి. అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక సేవకుడు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఒక చెరుకు గెడ అంటారా, ఒక చెరుకు ఉందనుకోండి, చెరుకు గెడ అంటారు కదా, చెరుకు గెడ ఉంటుంది కదా. ఆ చెరుకు గెడని ఇప్పుడు మిషన్లో పెట్టాక అది పిప్పుగా అయిపోతుంది, రసం వస్తుంది, అంతే కదా. ఇటు నుంచేమో మిషన్లో పెడతాడు, అటు నుంచేమో ఆ పిప్పు అంతా తీస్తాడు, ఆ కిందని ఆ బౌల్లో ఏం పడుతుంది, రసం అంతా పడుతుంది. మరలా ఆ పిప్పైపోయినటువంటి ఆ యొక్క చెరుకుని ఒరిజినల్ షేపులోకి మరలా చెరుకు గెడల మనం తీసుకొని రాగలమా? ఎవ్వరూ తీసుకొని రాలేరు. ఎందుకంటే ఆల్రెడీ అది ఏమైపోయింది, పిప్ప అయిపోయింది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే విరిగిన మనస్సుతో ఉంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, పాపాన్ని దేవుడు అసహించుకున్నట్టే పాపాన్ని ఏం చేస్తాడు, అసహించుకుంటాడు. కాబట్టి కొందరు చేస్తే పాపం, కొందరు చేస్తే పుణ్యం కాదు, ఎవరు చేసినా పాపమే. కొంతమంది ఏమనుకుంటారంటే, కొందరు చేస్తే పాపం, కొందరు చేస్తే పుణ్యం అనుకుంటారు. ఎవరు చేసినా పాపమే, కొంతమంది చేస్తే లీలలు అంటారు, కొంతమంది చేస్తే పాపము అంటారు. ఎవరు చేసినా పాపాలే, లీలలేమీ లేవు, అవి మనుషులు పెట్టుకున్నటువంటి పేర్లయి. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి? విరిగిన మనస్సుతో ఉండాలి. ఆ విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆయన మనకి సమీపముగా ఉండి గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ఇక రెండవ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. 145వ కీర్తన, 145వ కీర్తన 18వ మాట. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అందరూ నాతో చెప్పండి, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు అంటే, నిజముగా మొరపెట్టేవారికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మొరపెట్టేవారందరూ నిజముగా మొరపెట్టరు. మొరపెట్టేవారిలో 2 రకాలు ఉంటారు. ఒకటి మొరపెట్టేవారు, రెండవది నిజముగా మొరపెట్టేవారు. చెప్పండి, ఒకటి మొరపెట్టేవారు, రెండవది నిజముగా మొరపెట్టేవారు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? మొరపెట్టేవారికా, నిజముగా మొరపెట్టేవారికా? అంటే కొంతమంది ఆరాధన చేసినప్పుడు హృదయం లోపల నుండి వస్తుంది, ఆరాధన తెలిసిపోద్ది. ఆ భారం, ఆ హృదయం లోపల నుండి వచ్చిన ఆరాధన తెలిసిపోతుంది. కొంతమంది ప్రతి ఆదివారం చేస్తున్నాం కనుక మామూలుగా అలవాటు ఆరాధన చేస్తారు, ఆ ఆరాధన కూడా తెలిసిపోతుంది. కొంతమంది ఆత్మల కొరకు ప్రార్థన చెయ్యండి అంటే ఎంతో భారముతో ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆత్మల ప్రభావ, మా బొబ్బిలు నశించిపోతుంది, విజయనగరం జిల్లా నశించిపోతుంది, ఆంధ్ర నశించిపోతుంది, తెలంగాణ నశించిపోతుంది, నక్సలైట్లు నశించిపోతున్నారు, ఆ లైట్లు నశించిపోతున్నాయి, ఈ లైట్లు నశించిపోతున్నాయి అని ఏదో అలవాటు ప్రకారం ఏం చేస్తారు. కాబట్టి నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు, నిజముగా మొరపెట్టేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు?
నిజముగా మొరపెట్టేవాడు. జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఎప్పుడైనా క్రైస్తవులు మీరు అభివృద్ధి అవ్వాలంటే విశ్వాసంలో బైబిల్ తర్వాత సాక్ష్యాలు బుక్స్ ఉంటాయి, అవి కొనుక్కొని చదవండి. ఖచ్చితంగా సాక్ష్యాలు చదవండి. లేకపోతే వినటానికి దగ్గరలో ఉంటే వినండి. అన్నీ వినడానికి ఉండవు కాబట్టి ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ విశ్వాసం ఎక్కువ బలపడుతుంది. ఆయన 25 సంవత్సరాల వరకు మామూలుగానే ఉండేవాడు. కానీ 25వ సంవత్సరం రక్షింపబడ్డాడు. దేవుని కోసం జీవించాలి అన్న తపన వచ్చింది. ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాడు. ఎంత ప్రార్థన అంటే ఆయన ప్రార్థన చేస్తే నిజముగా మొరపెట్టేవాడు కనుక ప్రార్థనలకి జవాబు వచ్చేవాట ఎక్కువ. ఆయన ఏ ప్రార్థన చేసినా జవాబు వచ్చేసేది. సంఘములో కొంతమంది సీనియర్లు, పెద్దలు, సేవకులు ఆ విషయాన్ని గుర్తించారంట. జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తున్నాడు అని గుర్తించారట. గుర్తించి సంఘములో కొంతమంది ఇలాగూ ప్రార్థన చేయడం మొదలెట్టారట. ఏమని ప్రార్థన చేసేవారు అంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా అని ప్రార్థన చేసేవారట. అర్థమైందా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా. అంటే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిచ్చేవాడు. అంతగా అతను నిజముగా మొరబెట్టేవాడంట. ఒకసారి ఏమైంది అంటే, ఆయన అనాథ శరణాలయం పెట్టాలనుకున్నాడు. దానికి స్థలం కావాలి. ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా అనాథ శరణాలయం కొరకు నాకు ఒక స్థలం కావాలి, దయచేయండి అని. మొత్తానికి ఆ విషయం ఎవరో విని ఎవరికో చెప్పారు. ఈ యొక్క జార్జ్ ముల్లర్ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన, గుడ్ మార్నింగ్ మిస్టర్ ముల్లర్ అన్నాడంట. వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏదో మీరు స్థలం కోసం చూస్తున్నారట అన్నాడట ఆయన. అవును, నేను స్థలం కోసం చూస్తున్నానంటే, నా దగ్గర ఇన్ని ఎకరాలు స్థలం ఉంది, దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను, మీరు కొనుక్కుంటారా అన్నాడంట. మరి మేము స్థలం కోసమే ప్రేయర్ చేస్తున్నాము, ఎంత చెప్తున్నారు మీరు అన్నాడంట. ఆయన $10,000 ఇస్తే నా స్థలం ఇచ్చేస్తాను అన్నాడట. $10,000 ఇస్తే నా స్థలం ఇస్తానని. అప్పుడు ఈయన అన్నాడంట, అంతైతే నేను తీసుకోలే అంటే వద్దులేండి అంటే, లేదు మీరు అడగండి, బేరం ఆడండి, పర్వాలేదు అన్నాడట. నేను అడిగితే మీకు కోపం వస్తుందేమో అన్నాడంట. కోపం ఎందుకు, ఎంత ఇస్తారో అడగండి అంటే, నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవండి, $2,000 ఉన్నాయి, $2,000 అయితే నేను తీసుకుంటాను అంటే, ఆయన కోపం వచ్చి, ఏదో $9,900 అంటావేమో, ఇంకా కాకపోతే $9,500 అంటావేమో, ఇంకా పిసనారు బేరం అయితే $9,000 అంటావేమో అనుకున్నాను. $2,000కి అన్ని ఎకరాల భూమి ఎలా వస్తుంది అనుకుంటున్నావు? అసలు ఏంటి అసలు అంటే ఎగటాలు ఆడుతున్నావా నాతో? $10,000 ఎక్కడా, $2,000 ఎక్కడా, అడగడానికి కూడా ఒక మర్యాద ఉంటుంది కదా అని కోపంతో వెళ్ళిపోతున్నాడట. అంత దూరంలో, ఆ గేట్ అంత దూరంలో ఒక ఆయన ఈ సంభాషణ అంతా అక్కడి నుంచి వింటున్నాడు. కొంచెం అక్కడి నుంచి వింటూ ఆ కోపంతో వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మాట్లాడుకుంటున్నారు కదా, స్థలం కోసమేనా అన్నాడట. అవును, స్థలం కోసం మాట్లాడుతున్నాం. నేను $10,000 చెప్పాను, ఆయన $2,000 అని అన్నాడు. ఏమాత్రమైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా ఆ వ్యక్తికి అంటే, ఆ కనబడిన వ్యక్తి అన్నాడంట, నా మాట ఒకటి వింటారా చెప్తాను అన్నాడట. ఏంటి చెప్పండి అంటే, ఆ $2,000 ఇచ్చేయండి అతనికి, లేకపోతే ఆ $2,000 కూడా మీకు రావు అన్నాడట. ఏంటి నువ్వు ఆయన కూడబడుకున్నారా? నిన్ను ఇక్కడ పెట్టి అతను అక్కడ ఉన్నాడా? కూడబడుకొని నన్ను ఏదైనా మేనప్లేట్ చేస్తున్నారా మీరు? అతనేమో $2,000 అడుగుతాడు, నువ్వేమో ఇచ్చేమని చెప్తున్నావు, ఏంటి మీ సంగతి అన్నాడంట. అది కాదండి, ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు ఆ ప్రార్థన వినేస్తాడు, వినేసి నీ దగ్గరకు వచ్చారా, ఇచ్చారా అంటే నువ్వు ఉత్తిని ఇచ్చేస్తావు, నా మాట నువ్వు $2,000 వస్తుంది, ఇచ్చాయి అన్నాడట. అర్థమైందా? అంటే జార్జ్ ముల్లరు నిజముగా మొరపెడితే దేవుడు అతనికి సమీపముగా ఉండి అతని ప్రార్థన ఏం చేసేవాడు,
ఆలకించేవాడు. ఈరోజు చాలామందికి దేవుడు సమీపముగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం మొరపెట్టేదంతా వేషధారణ. ఇక్కడి నుంచే ప్రార్థన వస్తుంది, ఇక్కడి నుంచే ఆరాధన వస్తుంది, ఇక్కడి నుంచే బాగున్నారన్న మాట వస్తుంది. హృదయంలో నుంచి ఆరాధన రావట్లేదు, హృదయంలో నుంచి ప్రార్థన రావట్లేదు, హృదయంలో నుంచి ఆత్మల పట్ల భారం లేదు, హృదయంలో నుంచి మందిరం పట్ల భారం లేదు, హృదయంలో నుంచి సేవకుల పట్ల భారం లేదు, హృదయంలో నుంచే భారం లేదు. కనుక దేవుడు మనకు సమీపముగా లేడు. ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? నిజముగా మొరపెట్టే వారికి ఎలా ఉంటాడు ఆయన? సమీపముగా ఉంటాడు. ఇప్పుడు 2 విషయాలు చూచాం. మొదటిది, ఎవరికి సమీపంగా ఉంటాడు? విరిగిన మనస్సు గలవారికి. విరిగిన మనస్సు అంటే ఏమిటి? దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో నువ్వు కూడా పాపాన్ని అలా చూడగలిగితే నీకు విరిగిన మనస్సు ఉన్నట్టు. రెండవదేంటి? దేవునికి నిజముగా మొరపెట్టాలి. మూడవ సత్యాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 మాటలు చదువుకుందాం. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చూడండి, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అని రాయబడి ఉంది. అక్కడ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. 3 మాటలు. ఏంటా 3 మాటలు? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే హృదయములో ఆనందం ఉండాలి. మీరు ఆ మాటలన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. హృదయములో ఆనందం ఉండాలి. చెప్పండి, హృదయములో. మనస్సులో సహనం ఉండాలి. చెప్పండి, మనస్సులో సహనం ఉండాలి. ఆ తర్వాత నోటిలో ప్రార్థన ఉండాలి. నోటిలో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. హృదయములో ఆనందం ఉండాలి, మనస్సులో సహనం ఉండాలి, నోటిలో ప్రార్థన ఉండాలి. అలాంటి వారికి దేవుడు ఎలా ఉంటాడు? చెప్పండి, చాలా సమీపముగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యములో ఇలా రాయబడింది. చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. జోనీ ఎరిక్సన్ అనే ఒక ఆమె ఉంది. ఆమె మంచి సిమ్మర్, అంటే ఈత బాగా కొడుతుంది. ఒకసారి చాలా పైకెక్కి, నిచ్చెన పైకెక్కి డ్రైవ్ చేద్దామని, అంటే డ్రైవ్ అంటే ఇలా దూకుతారు కదా, ఇలా దూకింది ఆమె పైనుండి. అనుకోకుండా ఆ ఫోర్స్కి ఏమైందంటే తల భూమి గుద్దేసింది. ఆమె ఈదలేకపోతుంది. ఈలోపు బయట ఉన్న వాళ్ళు ఆమెను తీశారు, హాస్పిటల్కి తీసుకెళ్తే ఇదంతా చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఇదంతా చచ్చుబడిపోయింది. ఆపరేషన్ చేశాక కొంచెం బాగయింది. మరలా కొన్నాళ్ళకి చచ్చుబడిపోయింది. మరలా ఆపరేషన్ చేశారు. మరలా కొంత బాగయింది. మరలా చచ్చుబడిపోయింది. మరలా ఆపరేషన్ చేశారు, బాగయింది. అప్పుడు పెళ్లి చేసుకుందామే. పెళ్ళి అయిన తర్వాత మరలా చచ్చుబడిపోయింది. ఏం పని చేయదు, తలే పని చేస్తుంది. అప్పుడు ఆమె బ్రష్ నోట్లో పెట్టుకొని మంచి బొమ్మలు వేసి వాక్యము రాసి అవి ఇతరులకు ఇవ్వమని ఇంట్లో వారికి చెప్పేది. ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి వాక్యము, ఏదో చిన్న బొమ్మ వేయడం, ఈ నోటుతోనే కుంచె పట్టుకుని వాక్యము రాసేది. అవి ఇతరులకు ఇవ్వండి, సువార్తలా పనికొస్తుంది అని చెప్పేది. ఎంత సహనమో చూడండి. ఏదైనా కష్టం వస్తే దేవుడు ఉన్నాడా అని అంటాం మనం. 4 మేజర్ ఆపరేషన్లు జరిగి 4 ఆపరేషన్ కూడా ఫెయిల్ అయినా ఆమె నోటితో బొమ్మలు వేసి, నోటితో బ్రష్ పట్టుకుని ఆ బొమ్మలకి వాక్యము జోడించి అవి ఇతరులకు పంచమని చెప్పేది.
అంటే అందుకే మన హృదయంలో ఆనందం ఉండాలి. చెప్పండి. మన యొక్క మనస్సులో సహనం ఉండాలి, నోటిలో ప్రార్థన ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఇలా చెబుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. చూడండి, ఈ మాట 2 సందర్భాల్లో రాయబడి ఉంది. మీరును ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే మనకు ఓపిక అవసరం. ఏమవసరం? ఈరోజు మనకి లేనిదేంటి? ఓపిక లేదు. అందుకే ఎంత ఖరీదైనా ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం మనం. ఎంత ఖరీదైనా ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఎందుకంటే వేగంగా వెళ్ళిపోవాలి. ఓపిక లేదు మనిషికి ఈరోజు. వెంటనే కార్యాలు జరిగిపోవాలి, వెంటనే చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చేయాలి, వెంటనే జరిగిపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, మీరును ఓపిక కలిగి ఉండుడి. దేవుని బిడ్డలకి అవసరమైనదేంటి? ఓపిక. ఇంకెప్పుడు అంటుంటారు చాలామంది. దేవుడు ప్రతిదానికి ఒక టైం నియమిస్తాడు, ఆ టైంలోనే అవి జరుగుతాయి. అది జరిగినంత వరకు ఓపికతో ఎదురు చూడాలి. తర్వాత యాకోబు రాసిన పత్రిక 5:10 చదవండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. అంటే ప్రవక్తలకు కూడా శ్రమలు వచ్చాయి, కాబట్టి మీరు ప్రవక్తలను చూచి ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు. ప్రవక్తలకు కూడా శ్రమలు వచ్చాయి. అంటే సేవకులకి శ్రమలు వస్తాయా అంటే సేవకులకి శ్రమలు వస్తాయి. ఒక విధంగా మీకంటే ఎక్కువ శ్రమలు వచ్చేది సేవకులకే. అర్థమవుతుందండి? ఏలీషా గారు ఇంత గొప్ప సేవకుడు కదా, ఆయనకి ఏ జబ్బు వచ్చింది? ఏలీషా గారు చేసిన అద్భుతాలు ఏలియా గారు కూడా చేయలేదు. ఏమొచ్చింది ఆయనకి? జబ్బుతో చనిపోయాడా? మామూలుగా చనిపోయాడా? ఏలీషా గారు అనారోగ్యంతో చనిపోయారు. భక్త్ సింగ్ గారు కొన్ని వేల సంఘాలు ప్రపంచమంతా ఆయన స్థాపించారు. కొన్ని సంవత్సరాల కోమాలో ఉండి ప్రభునందు నిద్రించారు ఆ మహాదైవజనుడు. ఎంతోమంది దైవజనులు అనారోగ్యం వచ్చింది, బాధలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. ప్రవక్తలకు కూడా వచ్చాయి. ఎవరికి వచ్చాయి? ప్రవక్తలను కొట్టినట్టుగా ఉంది బైబిల్లో, ప్రవక్తలను జైల్లో పెట్టినట్టు ఉంది బైబిల్లో, ప్రవక్తలను అవమానపరిచినట్టు ఉంది బైబిల్లో. కాబట్టి ప్రవక్తలకి మీరు ఒకసారి ప్రవక్తలను చూడండి, వాళ్ళకే వచ్చాయి. మేమంటూ ఏపాటి అని మీరు జ్ఞానం తెచ్చుకొని ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు. ఏం కలిగి ఉండండి? ఓపిక కలిగి ఉండండి అని అంటున్నాడు. 9వ మాట, సహోదరులారా, పురుషులు చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకరు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నారు. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఒకరి మీద ఒకరు సనగకుడి అంటున్నాడు. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు, ఒకరి మీద ఒకరు సనగకుడి అంటున్నాడు. సనగడం అంటే ఏంటి అప్పారావు గారు? మీకు తెలిసింది చెప్పండి. లక్ష్మణరావు గారు, సనగడం అంటే ఏంటి?
బయటికి చెప్పుకోలేక లోపల అనడం. ఏంటి మనీ సనగడం అంటే? నువ్వేం సనుగుతున్నావు నాకు ఇక్కడికి వినబడట్లేదు. వెంకట్రావు, సనగడం అంటే ఏంటి? సనగడం అంటే ఏంటో క్లియర్గా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరి కోసమైతే మాట్లాడతామో వారికి తప్ప, వారితో తప్ప అందరితో మాట్లాడడమే సనగడం. సనగడం అంటే ఏంటి? మనం ఎవరి కోసమైతే మాట్లాడతామో వారితో తప్ప అందరితో మాట్లాడడమే సనగడం. అర్థమైందా? చెప్పండి. మనం ఎవరి కోసమైతే మాట్లాడతామో వారితో తప్ప అందరితో మాట్లాడడమే. మరి నువ్వేదైనా చెప్పాలంటే వారితో చెప్పవచ్చు కదా డైరెక్ట్గా. ఏమంటే 2 అయిపోతుంది, ఆదివారం వదిలేసరికి కష్టంగా ఉంది అని బయటికి వెళ్ళి నువ్వు సనుక్కోవడం ఎందుకు? డైరెక్ట్ నాతో చెప్పొచ్చు కదా. అంటే మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను, మీరు అన్నారని కాదు. మీరు నా డైరెక్ట్గా వచ్చి 2 అంటే కొంచెం కష్టంగా ఉంది అన్నయ్య గారు, కొంచెం ముందు విడిచిపెడితే బాగుంది చెప్పేయండి. అది బయట నాకు తప్ప బయట మీలో మీరు అనుకుంటే అదే సనగడం. అర్థమైందమ్మా సనగడం? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? న్యాయాధిపతి దగ్గరలో ఉన్నాడు, మీరు సనగొద్దు. న్యాయాధిపతి దగ్గరలో ఉన్నాడు మీరు. అలాగే ప్రవక్తలు కూడా బాధపడ్డారు, కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండండి. అలాగే ఈ ఓపిక అనే మాట 5వ అధ్యాయం 8వ మాటలో 10వ మాటలో కూడా మనం చదువుతున్నాం. కాబట్టి మనం సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? హృదయంలో ఆనందం ఉండాలి, మనస్సులో సహనం ఉండాలి, నోటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు చూచాం. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? విరిగిన మనస్సు గల వారికి, నిజముగా మొరపెట్టేవారికి, హృదయములో ఆనందము ఎవరికైతే ఉంటుందో, మనస్సులో సహనం ఎవరికైతే ఉంటుందో, నోటిలో ప్రార్థన ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. 75 వాడు చదువుకున్నాం కదా. దేవా, నీవు మాకు సమీపముగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. కాబట్టి ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఏ దేవుడు? ఎంత సమీపంగా ఉంటాడు? తామరి చెట్టుకు మంచు అంటి ఉన్న రీతిగా, నరునికి నడికట్టు అంటి ఉన్నంత రీతిగా మనకు దగ్గరగా ఉంటాడు. ఆ దగ్గరగా ఉన్న దేవునికి, పిలిస్తే పలికే దేవునికి, మనతో ఉండే దేవునికి, మనలో ఉండే దేవునికి ఈ ఉదయం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. మోకరించండి.